హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. విషింగ్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ ఏ హ్యాపీ క్రిస్మస్. ఈ ఇయర్లో అండి చాలా వరకు నేను కుకింగ్ వచ్చేసి బ్రాస్ పాత్రలు తీసుకున్నాను. బ్రాస్ పాత్రల్లోనే కుకింగ్ ఎక్కువ హెల్తీ కుకింగే చేశానండి. క్లే పాత్రలు, బ్రాస్ పాత్రలు, తర్వాత క్యాస్ట్ ఐరన్ పాత్రలు. ఈ ఇయర్లో నా లాస్ట్ కలెక్షన్స్ వచ్చేసి మీతో షేర్ చేయబోతున్నానండి. చూపిస్తానండి. మసాలా బాక్స్ ఫస్ట్ చూపిస్తాను. నా కలెక్షన్స్ అన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. 7 ఇంచెస్ మసాలా డబ్బా అండి. ఇందులో కళాయి ఉందండి, హెవీగా ఉంది. స్పూన్ కూడా ఇచ్చాడు, స్పూన్ కూడా హెవీగా ఉంది. స్పూను ఒక్కొక్కటి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50 గ్రామ్స్ పడుతుంది అనుకుంటానండి. లోపల వచ్చేసి కళాయి లేదు, 7 ఇచ్చాడు. అంటే నేను ఇది మెయిన్ పొడి, ధనియాల పొడి, అన్ని పొళ్ళు వేసుకున్నామని, జీలకర్ర పొడి అలాంటి వాటికి తీసుకున్నానండి. ఎలా ఉంది, అన్నీ ఆన్లైనే తీసుకున్నాను. ఎలా ఉంది నా కలెక్షన్ అనేది మీరు చెప్పాలండి కామెంట్ రూపంలో. ఇది మసాలా డబ్బా అండి, 7 ఇంచ్ విత్ కళాయి అండి. మనం పౌడర్స్ అన్నీ వేసుకున్నా ఏమీ పురుగులు అవి ఏం పట్టదనమాట, బాగుంటుంది. స్పూన్ కూడా చాలా హెవీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాన్స్ అండి, కాంసా అంటారు కదా, కంచు పాత్ర. ఇది 9 ఇంచెస్ అనుకుంటానండి, అప్రాక్సిమేట్లీ 9 ఇంచెస్ అండి. ఇది బ్రాన్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే మనం 2 అవర్స్ కన్నా ఎక్కువ ఇందులో స్టోర్ చేయలేమండి. 2 అవర్స్ తర్వాత మనం తీసేయాలి. బిఫోర్ 2 అవర్స్ అంటే ఇందులో 1/2 కిలో కన్నా ఎక్కువ వండడానికి కుదరదండి. 1/2 కిలో పడుతుంది. కాకపోతే మనం అప్పడాలు వేయించుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. చాలా హెవీ వెయిట్ అండి, చాలా బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి, హెవీ వెయిట్, బ్రాస్ అండి ఇది, విత్ కళాయి. మనము ఏదైనా కుక్ చేసుకున్నా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. కళాయి ఉండడం వల్ల ప్రాబ్లం ఏముండదండి. అంటే ఇప్పుడు బ్రాన్స్ లాగా మనం అంటే కుక్ అయిన తర్వాత మళ్ళీ సర్వింగ్ బౌల్లో తీసుకునే పని లేదు. ఇందులో అయినా పెట్టేసిన ఒకవేళ మనం మర్చిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ పాత్ర అండి. అంటే నేనైతే ఏది నాన్ వెజ్ ఏమి బ్రాస్ పాత్రలో చేయనండి, అన్నీ వెజిటేరియనే చేస్తాను. అంటే అన్నీ సపరేట్ బ్రాస్కి అని నేను సపరేట్గా కుకింగ్ ఓన్లీ వెజ్ ప్రిఫర్ చేస్తానండి. ఇది మనం ఫిషెస్ అంటే ఫిష్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ప్రసాదాలకి లేకపోతే ఏమైనా బ్రాడ్గా ఇలా వండుకునేటప్పుడు ఇలాంటి పాయసానికి అలా అని చెప్పి తీసుకున్నాను. మామూలుగా నాన్ వెజ్ చేసినా బాగుంటుందండి, ఎందుకంటే ఇలా వెడల్పుగా ఉంది. తపేలి అంటారు కదా హిందీలో, అలా. ఇది ఆన్లైనే తీసుకున్నానండి ఈ కలెక్షను. ఈ 4 ఈ ఇయర్ ఎండింగ్లో ఈ 4 కలెక్షన్స్ తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి చెప్పాలండి మీరు కామెంట్ రూపంలో. అన్నీ అంటే క్రాఫ్ట్స్ వీడియోస్ ఇందులో తగ్గించండి, కుకింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కువ. సో మా సెకండ్ ఛానల్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయండి, మా పెట్వి ఉంటాయి. ఇందులో వచ్చేసి ఎక్కువ కుకింగ్ అప్లోడ్ చేస్తున్నానండి. వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. एक फोटो ऐसा निकालो।